ఏంది అక్కడ పాడు 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 సౌండ్ పెట్టి పాడు 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 అందుకొనుము దేవారాధన నాదేన స్తుతికి వేదన అందుకొనుము దేవా ఆరాధన కాపాడినావు ఇంతకాలము కాపాడిదవా ఇక ముందు కాలము కాపాడినావు ఇంతకాలము కాపాడిదవా ఇక ముందు కాలము మరవనయ్యా నా జీవితాంతము నిన్ను మరవనయ్యా నా జీవితాంతము నీకే నీకే నా బ్రతుకు సంతము నీకే నీకే నా బ్రతుకు సంతము అందుకొనుము దేవా ఆరాధన నాదేన స్తుతికి వేదన అందుకొనుము దేవా ఆరాధన నా ప్రార్థనలో ఆలకించువాడవు నా మనగడల చెవులొగ్గువాడవు
స్వరం బాగుందమ్మా ఇది, బాగా పాడుతున్నాం. ప్రైజ్లా స్తోత్రాలు, ప్రైజ్లా స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. Welcome to Digital Gospel. హల్లెలూయా. హల్లెలూయా. ఆకారములు చిన్నవి చీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు. ఆకారములు చిన్నవి చీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు. చెప్పేవారు లేకున్నా క్రమము తప్పి జీవులు, నడిపించేవారు లేకున్నా నడక మార్చని ప్రాణులు. సోమరి రామరి చీమల యోధకు దేవునిలో నీతిగాని బ్రతుకే సాగుటకు. చిన్నవి చీమలు బ్రతుకుటలో బహు జ్ఞానులు. బలమైన సర్పమునైనా ఐక్యతతో అవి చంపును. తలసి ఉంటే ఎంత మేలో పాఠమునే
హాలు పాడండి రెడ్డి గారు పాడండి. ఎన్నుకున్నావా నీవు సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పరమపురిలో దేవా నిరతం, దూతగణములు స్తుతులను సలుపా. పరమపురిలో దేవా నిరతం, దూతగణములు స్తుతులను సలుపా. శుద్ధుడు పరిశుద్ధుడనుచు, శుద్ధుడు పరిశుద్ధుడనుచు, పూజనొందే దేవుడ నీవే. రేయి పగలు నీ పద సేవే, జీవదాయక జీవితమేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. వికటమన్నే మానవులంతా, పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. వికటమన్నే మానవులంతా, పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు, సృష్టికర్తను మరచి జనులు, సృష్టినే పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమనచి గద్దెలు దింపి, గర్వమనచి గద్దెలు దింపి, గరులనైనా మేపవగట్టి. రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. నరుల నమ్ముట కంటే నిజముగా, నీదు చరణం శరణము దేవా. నరుల నమ్ముట కంటే నిజముగా, నీదు చరణం శరణము దేవా. రాజులను ధరనమ్ముట కంటే, రాజులను ధరనమ్ముట కంటే, రాజరాజవు నాకాశ్రయము. రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే.
రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి దేవుడ నీవే నాదు కోట కొండయు అడుగు జాడలో నడచి హనోకు పరము చేరే ప్రాణము తోడా రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే మృత్యువును మృతి చేసి నీవు రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి నాదు కోట కొండయు నీవే నాదు కోట కొండయు నీవే హల్లెలూయా చక్కపాటి దేవుని కనపరిచారు స్తోత్ర హల్లెలూయా రాగులం రుద్రం చేసిన రాగులం వచ్చి పాటను దేవుని కనపరుచుకుందాం స్తోత్ర రావాల మంచి స్వార్థ గాయకులు ఆత్మీయ సంఘ సభ్యులు రుద్రాలం కూడా సంఘస్థులు మంచి పాటలు అంకే గారి పాటలు బాగా పాడతాడు చాలా సంతోషం రికార్డ్ పాడండి ప్రభా స్తోత్రాలు హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ప్రభు నామంలో సమయం ఇచ్చిన దైవజనులు కనుక హృదయపూర్వక వందనాలు ప్రేమైన సంఘం ఆ సమయాన్ని కనుక ఇంకా బిడ్డలు సంఘ బిడ్డలు రావాల్సిన బిడ్డలు మందిరాలకు రావాలని కోరుతున్నాము హల్లెలూయా ఏ దినం అనుకోలపో సమయం అన్నింటిలో మధురం యేసుడిచ్చేడి తరుణం ఏ దినం అనుకూలపో సమయం అన్నింటిలో మధురం యేసుడిచ్చేడి తరుణం ఏ దినం తప్పిపోయిన కుమారుని తప్పులల్లి మళ్ళించు జనకునే తప్పిపోయిన కుమారుని తప్పులల్లి మళ్ళించు జనకునే
చేరగా చింత చేరగా వంతాలన్నీ తేరే దినం చంతా చేరగా చింత తీరగా వంతాలన్నీ తేరే దినం ఏ దినం అనుకూలపో సమయం అన్నింటిలో మధురం ఎదురిచేడి తరుణం ఏ దినం దోతలు అంబురపడా పాపబడ పరమందాలు దోతలు అంబురపడా సంత సంబుగా ఇంత పాటలు ఎంతగానో పాడే దినం సంత సంబుగా ఇంత పాటలు ఎంతగానో పాడే దినం ఏ దినం అనుకూలపో సమయం అన్నింటిలో మధురం ఎదురిచేడి తరుణం ఏ దినం పాప బ్రతుకులు మారే దినం పాపే క్రీస్తుతో స్నేహమల్దే దినం పాప బ్రతుకులు మారే దినం పాపే క్రీస్తుతో స్నేహమల్దే దినం పాపము పోయనే చాపము తీరనే కాపరి నన్ను కాచే దినం పాపము పోయనే చాపము తీరనే కాపరి నన్ను కాచే దినం ఏ దినం అనుకూలపో సమయం అన్నింటిలో మధురం ఎదురిచేడి తరుణం ఏ దినం హల్లెలూయా. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక హల్లెలూయా. యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని
యేసునందే ఆనందించాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఈ లోకములో పరలోకము నాలోనే నివసించాలని ఈ లోకములో పరలోకము నాలోనే నివసించాలని ఇంకా బయట యేసునాథునికి కంటి పాపనై ఎదిగిపోవాలని కంటి పాపనై ఎదిగిపోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక మా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలనే మా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలనే క్రీస్తు యేసుతో సింహాసనము క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కోవాలని పైకెగసి కోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక వందనాలు. వచ్చినారమ్మా పాట పాడు చప్పట పడితే పాట పాడిన తర్వాత రుద్రాలను చూసి పాట పాడాడు కదా మంచి గాయకులు. వదిలి పెడతా చెప్పు వస్తున్నా ఉండు. హల్లెలూయా. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచున్నవి నా ఆశలు నా కలలను
దయచేయమని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏమిటి అనగా, శ్రద్ధగా ప్రభు మాటలు విందాం. ఈరోజు దేవుడు తన కృపలో మనల్ని ప్రేమించి మరొక మంచి ఆధ్యాత్మిక సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఈ సమయంలో మనము దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు శ్రద్ధగా విని వాటి ప్రకారం జీవించేటువంటి వారిగా మనం ఉండాలి అని ప్రేమేట మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు ఒకానొక రోజు ఒకానొక మార్గంలో వెళ్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా కానీ అక్కడ గుంపులు గుంపులుగా జనం ఉంటారు. ఈ విషయం మనం గమనించాలి. ఫస్ట్, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ గుంపులు గుంపులు జనం ఉంటారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి గుంపులు జనం వస్తారు, తండోపతండాలుగా జనం వస్తారు. అంతేకాదు కానీ ఈ గుంపు ఎందుకు వస్తారనేది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, గమనించండి, చాలామంది గుంపు ప్రభు సన్నిధికి వస్తారు. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారు. అయితే వచ్చారు, ఎవరు వచ్చారు అనేది మనం గమనించాలి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు. ఎందుకు వస్తారు అనేది గమనించాలి. ఒకటి, కొంతమంది స్వస్థతలు పొందడానికి వస్తారు, కొంతమంది స్వస్థతలు పొందడానికి వస్తారు, కొంతమంది యేసు ఏం చెప్తాడో విందామనే వారు కొంతమంది. ఒకటి, స్వస్థతల కోసం వచ్చేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ప్రార్థన అంటే వెళ్తారు, మంచిదే. అయితే అక్కడ మనకి ఏం దొరుకుతుంది అనేది మొదటి ప్రశ్న, అందరికీ వచ్చేటువంటి ప్రశ్నే. అక్కడికి వెళ్తే మనం ఏం పొందుకుంటాము? ఏదో వెళ్ళాము వచ్చామంటే కాదు, ఏం పొందుకుంటాము అనేది మొట్టమొదటి ప్రశ్న. ఓ చోటుకి వెళ్ళామంటే మనం అక్కడి నుంచి ఏం బలపడుతున్నాం, ఏం పొందుకుంటున్నాము, ఏం కావాలనుకుంటున్నాము, దేనికోసం వెళ్తున్నాం అనేది మనము మొదటిగా మనం ప్రశ్న వేసుకోవాలి. అయితే యేసు ప్రభు కాలంలో, యేసు ప్రభు సంచరించేటువంటి ఆ సమయంలో చాలా గుంపులు వచ్చేవారు. ఆ గుంపుల్లో ఒక గుంపు స్వస్థత పొందుకోవాలనే వచ్చేటువంటి వారు గుంపు మొట్టమొదటిగా. రెండవది గుంపు ఏంటంటే వాక్యం వినాలి అనుకునేటువంటి వారు, వాక్యం వినటానికి వచ్చేటువంటి వారు. మూడవ గుంపు ఏంటంటే విమర్శించేటువంటి గుంపు, అనగా ఆయన ఏమి చెప్తాడు, ఎక్కడ తప్పు పట్టుకుందాము, ఎక్కడ నిందిద్దామని చెప్పేటువంటి గుంపు ఒకటి. ఇక నాలుగవది, ఆయన ఏమి పెడతాడు, అక్కడికి వెళ్తే మాకు ఆహారం దొరుకుతుంది, అక్కడికి వెళ్తే మాకు తిండికి ఏ లోటు లేదు. ఎందుకని, ఒకనొక టైంలో దేవుడు ద్రాక్షారసాన్ని అయిపోయినప్పుడు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. కావాల్సినంత సమృద్ధి అయినటువంటి ద్రాక్షారసం దొరికింది మాకు. రెండవది, ప్రసంగం చేస్తున్నప్పుడు ఆహారం అయిపోయింది, ఇంచుమించు 3 రోజులు గడిచిపోయింది, ఆహారం లేదు. మరి ఏం జరిగింది అక్కడ? తినటానికి ఆహారం లేనటువంటి సమయంలో, అది అరణ్య ప్రదేశంలో విస్తారమైనటువంటి ఆహారాన్ని దేవుడు పంచిపెట్టాడు. ఏది? 2 చిన్న చేపలు 5 రొట్టెలతో. ఇలాగా అనేక పర్యాయాలు బైబిల్లో అంట దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు కనుక లెక్కిస్తే, రాయిస్తే ఆకాశము భూమి పరిచినా కూడా సరిపోదట. అంటే ఆయన చేసినవి అనేకమైన ఉన్నాయి, ఇంకా చెప్పలేదు అవన్నీ కూడా. అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. మనకు తెలిసింది ఆ 2 చేపలు 5 రొట్టెలు, లేకపోతే ద్రాక్షారసము, లేకపోతే కొన్ని మాత్రమే మనకు రాశాడు. ఎందుకంటే దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు కనుక, వారిని ఆశీర్వదించాడు కనుక అవి మాత్రమే రాయబడ్డాయి. కానీ రాయబడినవి చాలా ఉన్నాయి, ఆయన చేసినవి గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు రాయించలేదు. ప్రియులారా, గమనించండి, కనుక యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ మనకేం దొరుకుతుంది? భోజనం దొరుకుతుంది. ఇలా 4 వర్గాలు
దేవుని సన్నిధికి వస్తుంటారు. సరే, ఏదైనా కూడా దేవుని సన్నిధికి వచ్చేటువంటి 4 ఎవరైనా సరే ముందు దేవుని సన్నిధికి వస్తున్నారు. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఏం జరిగింది? ఎప్పుడైనా కనుక యేసు సన్నిధికి వచ్చినప్పుడు, యేసు ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఆ ఊరికి వెళ్తున్నప్పుడు గుంపులుగా ఎందుకు వస్తారు అనేది చాలా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత మనకెంతైనా ఉంది క్రైస్తవులుగా. ఒకటి అయిపోయింది. అయితే యేసుక్రీస్తు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడో, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ మొత్తానికి ఆ ప్రాంతానికి అయితే వచ్చాడు. అయితే ఒకానొక సందర్భంలో, ఒకానొక వీధిలో ఆ గుండా యేసయ్య వెళ్తున్నాడు. యేసు వెళ్తున్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిరిచ్చిపోయింది, జనసమూహంతో నిండిపోయింది. వెళ్తూ ఉన్నారు, పెద్ద శబ్దం వస్తుంది. ఒక 10,000 మంది వెళ్తే ఎంత శబ్దం వస్తుందో, ఒక 1000 మంది వెళ్తే ఎంత శబ్దం వస్తుందో, అలాంటి శబ్దాన్ని ఓ వ్యక్తి ఓ పక్క నుండి వింటూ ఉన్నాడు. మొత్తానికి అతను అర్థమైందంటే ఏమిటి అంటే, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఆ దగ్గర పయ్యేటువంటి వాడిని పిలిచి, రే బాబు ఇట్రా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంది ఇక్కడ? ఏదో సౌండ్ వినిపిస్తుంది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి చెప్పు అంటే ఆయన అన్నాడు, ఇక్కడ నజరేయుడని యేసు ఈ మార్గాన వెళ్తున్నాడు. హల్లెలూయా. నజరేయుడని యేసు ఈ మార్గాన వెళ్తున్నాడు. అప్పుడు ఎక్కడ లేని ఉజ్జీవము, ఎక్కడ లేనటువంటి ఆనందము, ఎక్కడ లేనటువంటి సంతోషము, మునుపెన్నడు లేనటువంటి ఉజ్జీవము తనలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమొచ్చిందట? ఎనర్జీ వచ్చేసిందట. వచ్చి ఏం చేస్తున్నాడు? అప్పుడు వాడు 37 చూడండి, వాడు నజరేయుడని యేసు ఈ మార్గం వెళ్ళుచున్నాడని వానితో చెప్పి, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. ఏం చేశాడట? ఎప్పుడైతే యేసు ఈ మార్గాన్ని వెళ్తున్నాడని చెప్పాడో వెంటనే ఆయన కేకలు వేయడం ప్రారంభించాడు. ఎందుకని కేకలు వేస్తున్నాడు తెలుసా? యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఎవరు కరుణించాలి? ఎవరు కరుణించాలి చెప్పండి? ఎవరు కరుణ కావాలా? మనుషుల కరుణ కావాలా? మనుషుల కరుణ కావాలా? ఎవరు కరుణ కావాలంటే ఈయనకి, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. యేసుని ఎవరుగా వేయించుకున్నాడు చెప్పండి? ఆయన దావీదు కుమారుడు అని ఏం తెలుసా? నిజానికి ఎవరైనా ఎవరు చెప్పండి? గుడ్డివాడు, చూపు లేనటువంటి వ్యక్తి, ఈ ప్రపంచాన్ని ఎన్నడూ కూడా చూడనటువంటి వ్యక్తి, మనిషి రూపం ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి వ్యక్తి, మనిషి ఆకారం ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి వ్యక్తి, ఈ ప్రపంచంలో ఏది కూడా తెలియదు. సూర్యుడు తెలియదు, చంద్రుడు తెలియదు, నక్షత్రాలు తెలియదు, ఏమీ తెలీదు. కానీ ఈయనకి తెలిసిందల్లా ఏమిటంటే, దావీదు కుమారుడు ఒక ఆయన వస్తాడు. ఆయనకు తెలిసింది ఏమిటో తెలుసా? ఒకటి గమనించండి, ఈ మార్గాన నజరేయుడని యేసు వెళ్తున్నాడు అని చెప్పగానే ఎందుకు ఈయన ఎలుగెత్తరిచాడు? ఎందుకు అరవాల్సి వచ్చింది? ప్రియులను గమనించండి, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన. ఏ మాటలు? అప్పుడెప్పుడో విన్నాడు, యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడట, యేసయ్య కళ్ళు నేలని వాళ్ళకి కళ్ళు ఇస్తున్నాడట, ఓచు చేతులు గల్ల వాళ్ళకి కాళ్ళు చేతులు బాగా పరుస్తున్నాడట, గుడ్డివారికి చూపు వస్తుంది, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి తక్షణమే రిలీఫ్ అవుతుంది, మంచి ఆరోగ్యం వస్తుంది. ఇలాగా అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. నీళ్ళని ద్రాక్షారసంగా చేసిన అద్భుతాన్ని అనేక మంది చెప్పారు, విన్నారు. 2 చేపలు 5 రొట్టెలు అద్భుతాన్ని చూశాడు, విన్నాడు. ఇలాగా యేసుక్రీస్తు చేసే ప్రతి అద్భుతాన్ని ఆ ఊరు ఈ ఊరు, ఆ ఊరు ఈ ఊరు, ఎందుకంటే గుంపులు వెళ్తున్నారు కదా. ఒక గుంపు 2 గుంపులు కాదు, మొత్తం 4 గుంపులు వెళ్తున్నారు, 4 రకాల గుంపులు. ఏదో ఒక మాట ఏదో ఒక సందర్భంలో ఈ వ్యక్తికి వినిపించింది. ఒకటి తాతలు చెప్పారు,
పితరులు చెప్పారు, మన కొరకు మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య దావీదు వంశావళి నుంచి వస్తాడు, ఆ దావీదు వంశావళి నుంచి వచ్చేటువంటి వ్యక్తి నన్ను పాపము నుంచి, శాపము నుంచి, అంధకార సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి ఊపి నుంచి మనల్ని విడిపిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మన కొరకు ఒక రక్షకుడు వస్తాడు అని చెప్పారు పితరులు. అది జ్ఞాపకం ఉంది, అది జ్ఞాపకం ఉంది కనుకనే దావీదు కుమారుడు అని సంబోధిస్తున్నాడు. ఆలోచించండి, ఎందుకు దావీదుని ప్రస్తావించాల్సి వచ్చింది? ఈయన ఎవరు చెప్పండి? ఎవరు ఈయనెవరు? దావీదు కుమారుడు. ఎలా దావీదు కుమారుడు అయ్యాడు చెప్పండి? ఎలాగ దావీదు కుమారుడు అయ్యాడు చెప్తారా? దావీదు వంశావళి నుంచి ఎవరు వచ్చారు? యూదా గోత్రపు సింహము. ఎవరో? ఎలా వచ్చింది యూదా గోత్రము? అబ్రహాం దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకి 12 మంది సంతానం. వాళ్ళలో యూదా గోత్రం ఒకటి. ఆ యూదా గోత్రం నుంచి వచ్చిన యెషయ, యెషయ కుమారుడు దావీదు, దావీదు కుమారుడు సొలొమోను, సొలొమోను వంశావళి నుంచి వచ్చిన వాడే ఎవరు చెప్పండి? యేసయ్య. హల్లెలూయా. కనుక దావీదు వంశావళి నుంచి చిగురు పుట్టింది, యెషయ కొమ్ము నుంచి చిగురు పుట్టింది. అదే ఆ చిగురు ఎవరో? యేసయ్య. అందుకే దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈరోజు ఎవరి కరుణ కావాలి? ఎవరి కరుణ కావాలి మనకి? మనుష్యుల దయతో మనకు పని లేదు, మనుషుల దయతో పని లేదు. ఎందుకో తెలుసా? చక్కగా పొగుడుతారు, చక్కగా అభిమానిస్తారు, చక్కగా ఆదరిస్తారు, చక్కగా మంచిగా మునగ చెట్టు ఎక్కిస్తారు, నువ్వు ఎక్కలేనంత ఎత్తుకు ఎక్కిస్తారు, అమాంతం అక్కడి నుంచి నేను వదిలేస్తారు. మనుష్యుల దయ అలా ఉంటుంది, మనుష్యుల ప్రేమ అలా ఉంటుంది. ఈరోజు మనుషుల దయ కోరుకున్నావే అనుకో, మనుషులను ప్రేమ కోరుకున్నావే అనుకో, అమాంతం వదిలేస్తారు, నిట్ట నిలువున ముంచేస్తా. ఈరోజు నెట్లో ఒక చిన్న వార్త ఒకటి ఒక హల్చల్ చేస్తాను, చిన్న వార్త. అంటే ప్రియులు గమనించండి, ఆ యొక్క నీతి ఏమిటంటే అద్భుతాలు చేస్తారు, అన్ని కార్యక్రమాలు చేస్తారంట, చుట్టూ చేరుతారట, గందరగోళం చేస్తారట, మంచి ఉత్సవం చేస్తారట, మంచి ఆరాధనలు జరుపుతారట, ఉత్సవాలు చేస్తారంట. చేసి తీసుకెళ్ళి ఏం చేస్తారు? నిలువున ముంచేస్తారట. ఆయన అంటాడు, నా చుట్టూ చేరారు, పాడారు, పొగిడారు, భజనలు చేశారు, కొలిచారు, చివరికి తీసుకెళ్ళి నిలువున నన్ను ముంచేశారు నీళ్ళలో. అలాగే చుట్టూ ఉన్న జనం ఏం చేస్తారంటే నిలువున మనల్ని ముంచేస్తారు. ఆ రోజు ఎవరుంటారు? ఒక్కడవే ఉంటావు, చుట్టూ ఏముండదు, నీళ్ళు తప్పితే. నిండా లోతును ముంచేస్తారు. కాబట్టి ఈకనైనా మనుష్యుల పేరు కోసమో, మనుష్యుల దయ కోసమో, మనుషుల్లో గొప్పవాడు అనిపించుకోవడానికో మనం ప్రయత్నాలు చేస్తే అది వృధా. చాలామంది ఇవే చేస్తుంటారు. గొప్పలకు పోయి అప్పులు చేస్తూ ఉంటారు, గొప్పలకు పోయి ఏవేవో చేస్తుంటారు. ప్రియులారా గమనించండి, క్రైస్తవులు ఇతరులతో మనకు పని లేదు. ఇతరులు అందుకే అంటాడు యెహోషువ, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నా కుటుంబము నేను మాత్రం నా దేవుణ్ణి నేను ఆరాధిస్తాము, నా దేవుణ్ణి నేను పూజిస్తాము. అలాగే ఇతరులతో మనకు పని లేదు, వాళ్ళు ఎలా పోతే మనకెందుకు. మనము ఎలా బ్రతుకుతున్నాము, మన నీతి ఎలాగుంది, మన యథార్థ స్థితి ఎలా ఉంది, మన నడవడికి ఎలా ఉంది, మన జీవితాలు ఎలాగున్నాయి. మన వలన ఒక పాపి నశించిపోవడం కంటే, ఆత్మీయంగా ఉండి నశించిపోవడం కంటే వాడు అట్లాగే ఉండడమే బెస్ట్. మన వలన దేవుడట మన వలన ఒక పాపి నశించిపోతున్నాడంటే ఆయనకు బాధ అంట.
కొంతమంది అంటారు, అదిగో అక్కడికి రావడం వల్లనే నేను నశించిపోయానండి, ఆ సహవాసంలో ఉండటం వల్లనే నేను మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాను, వాళ్ళ ప్రవర్తన వల్లే నేను మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాను. అప్పుడు దేవుడు చింతిస్తాడు, మన వలన ఏమిటట, ఇతరులు ఎక్కడికి రాకూడదు, మళ్ళీ పాపస్థితిలోకి వెళ్ళిపోకూడదు. వాడు అలాగున్నా పర్లేదు, వాడు రక్షింపబడకపోయినా పర్లేదు. కనుక మన నీతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే మనం ఏం చేయాలి, ఇతరుల మీద ఆధారపడటం, ఇతరుల మెప్పు కోసం, ఇతరుల పేరు కోసము, ఇతరుల దయ కోసము ప్రాముఖ్యంగా మనం ఎంత మాత్రం కూడా వాటి మీద ఆధారపడవద్దు. ఈయన ఏం చేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, కరుణ కావాలి. ప్రియులను గమనించండి, మరి ఇలా ఈయనేం చేస్తున్నాడు, గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఈరోజు ప్రార్థన చేస్తున్నావా, వెలుగెత్తి అరుస్తున్నావా, నీ ప్రార్థనలో అరుపు ఉందా? మౌనంగా ఉండి ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రార్థన చేసేవాడిని బట్టి చాలామంది ఉన్నారు. ప్రియులను గమనించండి, ప్రార్థన అన్నింటికంటే కూడా, నీ విశ్వాసము కంటే కూడా, నీకు విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసము కంటే కూడా బలమైనది ప్రార్థన. ఆ విషయం గమనించాలి. విశ్వాసము కంటే కూడా ప్రార్థన. నీ విశ్వాసం పనిచేసినా చేయకపోయినా ప్రార్థన ఏదో ఒక రోజు నీకు పనిచేస్తుంది. ప్రార్థన లేకపోతే ఏ పని జరగదు. నీకు విశ్వాసం ఉండు లేకపో. అందుకన్నాడు, మన విశ్వాసాన్ని ఎంత పోల్చాడో తెలుసా, ఆవగించేంత విశ్వాసం. అంటే ఆవగింజ అంటే అసలు ఉన్నా లేకపోయినా ఒకటే అని అర్థం కదా. చెప్పండి, ఆవగింజ అంతే చాలా సూక్ష్మము, అది ఉన్నా ఒకటి లేకపోయినట్టు. అంటే ఎట్ట మనకు ఉండదు, ఎందుకంటే ఆ సూదేశాలండి తగ్గిపోయింది కదా. డాక్టర్ కాడికి వెళ్ళకపోతే తగ్గేది కాదు, డాక్టర్ కాడికి వెళ్ళాం కాబట్టి తగ్గింది. అంటే ప్రార్థన వల్ల తగ్గలేదు. అప్పుడు దాకా పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, అప్పుడు కాక కన్నీటి ప్రార్థన చేశాడు, ఏమేమో చేశాడు, అప్పటి వరకు ఏదో చేశాడు, అంటే హాస్పిటల్కి వెళ్ళగల తగ్గిపోయింది. అంటే మన విశ్వాసం ఎక్కడికి, హాస్పిటల్తోనే ఆగిపోయింది. కాబట్టి ప్రార్థన అనేది చాలా ముఖ్యం. నీ విశ్వాసం ఉండపో అని మనకి ఎట్లా ఉండదని ఆయన ఏం చెప్పాడంటే ఆవగింజతో పోల్చా. కనుక ప్రార్థనలో ఏముండాలి, వెలుగెత్తి అరవడం ఉండాలి. నీ ప్రార్థన ఎక్కడికి వినిపిస్తుందా ప్రార్థన? ఆయన ఈ ప్రార్థన వింటాడని తెలుసా? మహాకాశం మీద సింహాసనం మీద కూర్చొని ఆయన ఏం చేస్తాడంటే నీ ప్రార్థనను వింటున్నాడట. అప్పుడు ఒక దూత వచ్చి, అయ్యా నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు ఎక్కడ చేరాయి? తండ్రి సన్నిధికి చేరాయి. ఎవరి ప్రార్థన? ఆయన ప్రార్థన. ఆయన చేసాడు కార్యాలు తండ్రి సన్నిధికి చేరాయంటే జ్ఞాపకార్థంగా. మరి నువ్వు చేసే ప్రార్థన మన పక్క వాళ్ళకే వినపడదు, మన ఇంట్లో వాళ్ళకే మనకి వినపడదు, అసలు మనకే వినపడదు. మన ప్రార్థన ఎక్కడికి వినిపించాలి? ఆయనకి వినిపించకుండా మనకి ఎలా అద్భుతాలు జరుగుతాయి? ఎలా ఆయన నుంచి మనం అద్భుతాలను పొందుకోవాలనుకుంటాం? మన అవసరతలు ఎలా తీర్చుకోగలుగుతాం? ఆయనకి చెప్పకుండా, ఆయనకి వినిపించకుండా, ఆయనకి వినపడేలాగా అరవకుండా ఎలాగా? ఏ రోజైనా నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? ప్రశ్న. ఈయనేం చేస్తున్నట్ట, ఆయనకి వినపడాలని కేకలు వేస్తున్నాడు. ఏం జరిగింది? ఊరకుండమని ముందర నడుచుచుండిన వారందరూ కూడా గద్దించిరి. ఏయ్ ఊరుకో, ఏంటి నీ అరుపులు, నీ కేకలేంటి? ఏంటి నీ కేకలు? ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు సరే, పాటలు పాడేటప్పుడు సరే, ఇవేమిటి? నశించిపోయేవాడికి సిలువ వార్త వెర్రితనమో. నశించిపోయేవాడికి అర్థం కాదు, ఎందుకంటే వాడి బుర్రలో ఏముంది? నశించిపోయే ఆత్మ ఉంది వాడి బుర్రలో. వాడి దేహంలో ఆత్మ నశింపజేసేటువంటి ఆత్మ, నాశనపరిచే ఆత్మ, చెదరగొట్టే ఆత్మ, చెడగొట్టేటువంటి ఆత్మ
వానిని వాని కుటుంబాన్ని అంతం చేసే ఆత్మ, సమాజంలో ఒక చీడ పురుగు లాంటి ఆత్మ ఏం చేస్తుందట? నశించిన వానికి సిలువ వార్త వెర్రితనంగా ఉంటుంది. వెర్రితనం. అందుకే దేవుడు ముందే చెప్పాడు, నశించిపోయే వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. ఈ నశించిపోయే వాళ్ళు ఎప్పుడు అంతే, ఎప్పుడు అరుస్తూనే ఉంటారు, ఎప్పుడు గోల చేస్తూ ఉంటారు. నాకే తప్పలేదు. సజ్జన దేశులు ఇలలో సహజమో. మనిషిని ఎప్పుడు కూడా స్వీకరించరు. ఇలా కావాల్సిందే భయంకరంగా లోకాశలు, లోకంలో ఉన్నటువంటి రంగుల ప్రపంచము, లోకంలో ఉన్నటువంటి లోక కార్యాలు, చీద్రమైనటువంటి కార్యాలు, భయంకరమైనటువంటి కార్యాలు, వీటిని మాత్రమే ప్రోత్సహిస్తారు. కానీ రక్షింపబడేటువంటి వార్త కానీ, రక్షణకు సంబంధమైనటువంటి మాటలు కానీ వీరికి వినబడటానికి లేదు. ఎందుకని? వెర్రితనం వారిలో త్రెష్ట వేసింది కాబట్టి. వాడు జ్ఞానిని అని చెప్పుకుంటాడట, వారి జ్ఞానం ఏంటట? వెర్రి వారిగా చేసేస్తాను వారి జ్ఞానాన్ని. వారి చదువుని కానీ, వారి అంతస్తుని కానీ, వారి హోదాని కానీ వెర్రితనంగా చేసేస్తాను. జాగ్రత్త. ఎందుకంటే వెర్రితనము, వారిదంతా కూడా వెర్రితనము. జాగ్రత్త. అలాంటి వారి గురించి మీరు పట్టించుకోవద్దు. నన్నే అన్నారు. ఆ రోజు చక్కగా వెళ్తున్నాం, మేమంతా కూడా సంతోషంగా ఆనందంతో యెరూషలేము వెళ్తున్నాం. చిన్నపిల్లలు వస్తున్నారు, పెద్దవారు వస్తున్నారు, ముసలోళ్ళు వచ్చారు, చక్కగా మట్టలు పట్టుకున్నారు. హోసన్నకు జయము, దావీదు కుమారుడు జయము, జయము, జయము అంటున్నారు. కొంతమంది వచ్చారు వ్యతిరేకులు, ఏయ్ బోధకుడా, నీ జనానికి చెప్పు గోల్ చేయొద్దని చెప్పి. ఏమిటి? యేసు ప్రభుతోనే అన్నారు కదా, నీ జనానికి చెప్పు ఊరకుండమని చెప్పి. ఏమిటి గోల? ఆయన అన్నాడు, వీళ్ళు ఊరుకుంటారు సరే, మరి వీళ్ళ రాళ్ళ పరిస్థితి ఏంటి? ఈడున్నటువంటి గోడల పరిస్థితి ఏంది? ఎక్కడున్నటువంటి ప్రకృతి పరిస్థితి ఏంది? వాళ్ళు గనక స్తోత్రము చేస్తే, ఆ రాళ్ళు గనక స్తోత్రము చేస్తే, ఆ చెట్లు గనక స్తోత్రము చేస్తే, ఆ మట్టి గనక స్తోత్రం చేస్తే, అక్కడున్నటువంటి ప్రతిదీ లేచి నాట్యం చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఏమిటి చెప్పండి? నువ్వు స్తుతించపోయినా పర్లేదు, ప్రకృతి స్తుతిస్తుంది. హల్లెలూయా. ఆయనకు ఒక సైన్యం ఉంది. ఆయనకి సైన్యములకు అధిపతి అని పేరు. మీకు తెలుసా? సైన్యములకు అధిపతి అని ఎవరికి పేరు ఉంది? ఈ ప్రపంచంలో ఎవరికి లేదా పేరు? ఈయనకు మాత్రమే ఉంది, సైన్యములకు అధిపతి అని పేరు. ఎందుకని? ఈయనకు సైన్యము. మొక్కలు ఆయన సైన్యము, పురుగులు ఆయన సైన్యము, మిడతలు ఆయన సైన్యమే. ఈ ప్రపంచంలో ప్రతిదీ ఆయన సైన్యమే. మనం అనుకుంటాము గుర్రాలు, రథాలు, లేకపోతే కత్తులు, ఇవే కాదు ఆయన సైన్యం. ప్రకృతి ఆయన సైన్యము. హల్లెలూయా. ప్రకృతి ఆయన సైన్యము. ఈ ప్రకృతిని గనుక ఆయన ఒకసారి, ఇదిగో బాబు మీరేంటో, మీ ప్రభావం ఏంటో మీరు చూపించండి అన్నాడు. అప్పటికి వెళ్ళు ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగు. గడగడలాడిపోయినాయి. ఆకాశము గడగడలాడిపోయింది, భూమి గడగడలాడిపోయింది, చెవి ఎగ్గాయంట. మరి నువ్వు నేను ఎంత చెప్పండి? ఆకాశం పెద్దదా? నువ్వు పెద్దడువా? మనం పెద్దోళ్ళమా? ఎవరు పెద్దోళ్ళని చెప్పండి? అందుకే ఆయన సైన్యంతో మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. ఆయన సైన్యాన్ని అలా కామ్గా ఉంచాలి. నిన్నగాక మొన్న ఏం జరిగింది? విజయవాడ ప్రాంతము, పరిసర ప్రాంతాలు, ఖమ్మం ప్రాంతం, పరిసర ప్రాంతాలు ఎక్కడో చూస్తాం. చైనాలోనో లేకపోతే ఎక్కడో చూస్తుంటాం, చాలా అవతల ఇతర దేశాల్లోనో ఇతర ప్రాంతాల్లోనో. ఎక్కడో కాదు, మన ఆంధ్రలోనూ, మన పక్కనే దగ్గరగా 100 కిలోమీటర్ల పరిధిలో. ఎంత లోతు!
నీట తల వరకు, ఇంచుమించు 7-8 అడుగుల లోతు. అంటే దాదాపుగా ఒక ఫ్లోర్ మునిగిపోయి ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఒక ఫ్లోర్ మునిగిపోయింది. ఒక ఫ్లోర్ మునిగిపోయినటువంటి పరిస్థితి. కనుక ప్రకృతిని మనం కదిలించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన జోలికి వెళ్ళకూడదు. ఈ విషయాన్ని గుర్తించాలి. ప్రకృతిని ఆయన పలకరించకుండా ఉండాలి అంటే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగుము అని పలకరించకుండా ఉండాలి అంటే, ప్రకృతిని ఆయన పలకరించకుండా ఉండాలి అంటే మనము ఆయన కదిలించినంతసేపే, దేవుణ్ణి కదిలించినంతసేపే, ప్రకృతిని కదిలించినంతసేపే, లేకపోతే దేవుని సేవకుడిని కదిలించినంతసేపే, దేవుని బిడ్డలను కదిలించినంతసేపే. కదిలించామో ఎవరిని కదిలిస్తాడు? కరోనాను కదిలిస్తాడు, సునామీని కదిలిస్తాడు, ఆకాశంలో తూములు విప్పుతాడు, లేకపోతే అనేకమైనటువంటి పసర పురుగులను దేవుడు తీసుకొస్తాడు. కనుక గమనించండి, ఇలాగా యేసయ్య ఆ ప్రాంతం వెళ్తున్నప్పుడు వారు ఏం చేశారట? ఆపుతున్నారు. అందుకని చెప్పాడు, రాళ్ళు ఊరుకోవు బాబు. ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు ఏవి కూడా ఊరుకోవు. అవి లేచి కేకలు వేస్తే మీరు తట్టుకోలేరు. జాగ్రత్త. వీళ్ళు స్తుతించినంతసేపే బాగుంటుంది, అవి గనక స్తుతిస్తే రెట్టింపు అయిపోతాయి. ఉరుముని ఎంతమంది వింటున్నారు చెప్పండి? ఉరుము ఉంది కదా, ఆ సౌండ్ ఎంతమంది వింటారు? చెవులు మూసుకుంటారు కదా. అది స్తుతిస్తే, ఆపకుండా స్తుతిస్తే మనం తట్టుకోగలుగుతామా? వర్షం స్తుతిస్తుంది. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని స్తుతించింది. హల్లెలూయా. ప్రపంచం తట్టుకుందా? లేదు. సూర్యుడు దేవుని స్తుతించాడు. ఒకరోజు ఆగిపోయింది, ఒక పగలు ఆగిపోయింది, ఒక రాత్రి ఆగిపోయింది. ప్రియులను గమనించండి, ప్రకృతిని దేవుడు స్తుతించండి అని చెప్పకముందే నువ్వు స్తుతించాలి. దేవుడు ప్రకృతిని పిలవకముందే నువ్వు దేవుని పిలవాలి. నువ్వు అనుకుంటావు నేను ఒక్కడిని స్తుతిస్తే సరిపోద్దా? అందరూ వేరు, నువ్వు వేరు. నువ్వు దేవుని స్తుతించాలన్నదే ఆయన ప్రణాళిక. అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఈ భూమి మీద. అందుకే ఈ భూమి మీద నిన్ను తయారు చేసుకున్నాడు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు ఉండాలని, దేవునితో స్తుతించాలని, దేవుని మాటలు వినాలని, దేవుని మాటలు 10 మందికి పంచాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఊరికే లేదు. నువ్వు దేవుని స్తుతించకపోతే ప్రకృతి స్తుతిస్తుంది. నువ్వు అక్కర్లేదు అంటాడు. నువ్వు ఎలా వెళ్ళిపోతావు? ఆ ప్రకృతి స్తుతిస్తే దాంట్లో వెళ్ళిపోతావు అన్నమాట నువ్వు. కనుక జాగ్రత్త. నువ్వు స్తుతించే క్రమంలో అనేక మంది వస్తారు, వాళ్ళని పట్టించుకోమాక. వాళ్ళ కోసం నేనేం చేస్తాను? ప్రకృతిని పలకరిస్తా. హల్లెలూయా. సరే, ఏం జరిగింది? ముందుకెళ్దాం. ఊరుకుండమని ముందు నడిచి వారందరూ కూడా గద్దించిరి. వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేసెను. ఇది పాయింట్. మరెక్కువగా కేకలు వేయాలి. డేలా పడిపోకూడదు, బాధపడిపోకూడదు. ఏంటి మాకు ఈ పరిస్థితి? ఏంటి మాకు ఈ ఇబ్బంది? వాడు చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు. వాడు ఇటు నుంచి వస్తాడు, ఇటు నుంచి వస్తాడు. మనం ఇటు వెళ్తుంటే ఇటు నుంచి వస్తాడు. వాడు చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు. వంక ఏ రీతికైనా బొక్క పెట్టుకుంటాడు. దాన్ని దేవునికి వదిలేసి మరెక్కువగా గంతులేద్దాం, మరెక్కువగా దేవుని కొరకు పోరాడదాం, దేవుని కొరకు కేకలు వేద్దాం. దేవుని కొరకు కేకలు వేయాలి. ఈరోజు ఎంతమంది కేకలు వేస్తున్నారు? ఇంట్లల్లో కూడా చాలామంది ఇబ్బంది పెట్టేవారు లేకపోలేదు. ప్రార్థన విషయంలో ప్రార్థన చేసుకుంటుంటే డిస్టర్బెన్స్, ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించటం,
ఏదో ఒక విధంగా మార్చడం, వాటన్నిటికీ మనం ఇబ్బంది పడుతూ సరెండర్ అవ్వకూడదు. దేవుని కొరకు ఇంకా ఏం చేయాలి? ఆతృతగా పరిగెత్తాలి. ఇదే చేశాడు ఈయన. మరెక్కువగా కేకలు వేశాడు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేయగా ఊరకుండమని ముందు నడిచిన వారు గద్దించిరు, కానీ వాడు మరెక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతటా ఏమిటి చెప్పండి? అంతటా యేసు నిలిచి తన యొద్దకు తీసుకురమ్మని రమ్మనెను. హల్లెలూయా. మొదటిసారి వినపడిందా యేసయ్యకి? వినపడిందా? వినపడలా. ఎందుకని వినపడలేదు చెప్పండి? ఎందుకని? మనకు ఒక అడ్డుబండి ఉంది. యేసయ్యకి మనకి మధ్య ఒక అడ్డుబండి ఉంది. ఎవరు? ఊరుకుండో అంటారు చూసావు. మధ్యలో పుల్లలు పెట్టేవారు, మధ్యలో ఆటంకపరిచేటువంటి వారు, మధ్యలో గలిబిలి చేసేవారు. దేవునికి మనకి మధ్య అడ్డుబండి అనమాట. అక్కడ దాకా మనల్ని చేరనీరు. మన కేక చేరదు, మనము చేరం. మన మధ్యలోనే ఆగిపోయేటువంటి స్థితిలో ఉంటాం. మన ఆత్మీయ స్థితి, దేవునితో మనకి సంబంధాన్ని తెంచేటువంటి వారు. దేవునికి మనకి మధ్య ఆ బాండింగ్ అనేది లేకుండా చేసేటువంటి వారు మధ్యలో కొంతమంది ఉంటారు. వారితో జాగ్రత్త. అది స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా సరే నీ ఆత్మీయ స్థితిని మధ్యలోనే నలిపివేసేవాళ్ళు, మధ్యలోనే ఆపివేసేవారు, నీ ఎదుగుదలని మధ్యలోనే తొక్కివేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అనేకమైనటువంటి మాటల చేత, రోషపరిచేటువంటి మాటల చేత, గాయపరిచేటువంటి మాటల చేత, హీనపరిచేటువంటి మాటల చేత ఏదో ఒక రకంగా మనల్ని డీలా చేసేటువంటి వారు మధ్యలో ఉంటారు. అలాంటి వారిని దాటిని కేక యేసయ్యకి వినపడాలి. ఇదే ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటుంది. నీ కేక యేసయ్యకి వినపడుతుందా? నీ కేక యేసయ్యకి వినపడకుండా మధ్యలో అనేకమైనటువంటి దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, భయంకరమైనటువంటి సమూహము నీ చుట్టూ చేరింది. ఆ సమూహాన్ని దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ కేక యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య ఎక్కడో లేడు, ఏదో ఊరిలో లేడు, ఏదో ప్రాంతంలో లేదు, ఆ వీధిలోనే ఉన్నాడు. ఆ వీధిలో ఉన్న యేసయ్యకే నీ కేక వినపడనప్పుడు ఆయన అనుకున్నాడు, నా కేక ఈరోజు కనుక యేసయ్యకి వినపడకపోతే నా స్థితి ఏమవుతుందో. ఇంక నా బ్రతుకంతా ఇదే గుడ్డి జీవితం. ఇదిగో ఇదే ఈ బొచ్చి నా చేతిలో ఉంటుంది, ఇదిగో ఈ కర్ర నా చేతిలో ఉంటుంది, ఇదిగో ఈ చెట్టు కింద నా జీవితం అంతా కూడా ఉడికిపోతుంది. నేను బాల్యం నుంచి గుడ్డివాడిని. ఏ రోజు కూడా ఏ మనుష్యుడిని చూడలేదు, ఏ చెట్టుని చూడలేదు, ఏ ప్రాంతాన్ని చూడలేదు, ఏమి చూడలేదు. ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలీదు. ఇంక అలాగే చనిపోతా. ఎలా ఉందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. పుట్టినప్పుడు తెలీదు, ఇప్పుడు తెలీదు. ఇంక చనిపోతే ఇంకేం తెలుస్తుంది? చనిపోయినా కూడా తెలీదు, ఏమీ తెలియదు. ఆయన గనక దాటిపోతే నా స్థితి ఇంకదే స్థితి. గుడ్డి జీవితము, అంధకార జీవితం, చీకటి బ్రతుకు. ఈ బ్రతుకు నాకు వద్దు. ఇప్పుడు కనుక ఆయన దాటిపోతే మళ్ళీ వస్తాడో రాడో తెలియదు. ఎందుకని? ఆయనకున్నది చాలా చిన్న సమయం, 3.5 సంవత్సరమే. ఆయనకున్నది 3.5 సంవత్సరం మాత్రమే. అప్పటికి ఎంత సమయం అయిపోయింది 3.5 సంవత్సరంలో? ఆలోచించండి. ఆయన సేవా పరిచర్య 3.5 సంవత్సరంలో అనేక అద్భుతాలు. ఆ అద్భుతాల్లో ఈయన కూడా నా కొరకు అద్భుతం చేయడానికి బహుశా ఈ వీధిలోకి వచ్చి ఉండాలి. ఇప్పుడు కనుక నేను ఆ సమయాన్ని, ఆ క్షణాన్ని ఆ యేసయ్యతో నేను కనుక గడకపోతే, ఆయన ద్వారా నేను స్వస్థత పొందకపోతే నా జీవితం ఇక నేను పుట్టి కూడా వ్యర్థుడనే. ఈరోజు ఎంతమంది ఉన్నారు? యేసయ్య మనకు అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాలను మనం వినియోగించుకోకుండా వాటిని ఏం చేస్తున్నావుట?
వదిలేసుకుంటున్నాం. అనేక సార్లు అనేక పర్యాయాలు ఆ విషయాన్ని వదిలేస్తున్నాం. ఎంతమంది ఉన్నారు అలాగా దేవుని సన్నిధిలో? దేవుడు మన ముందుకు వచ్చి నిలబడినా కూడా మనం ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితులు. ఎదుగో నేను తలుపు తట్టుచున్నాను, రాత్రి పగలు అనుకుంటా రోజు తడుతుండని తలుపు తీయట్లేదే. ఆయన ఏం చేశాడట? వీధిలోకి వస్తేనే ఎలుగెత్తి కేక వేశాడు. మరి నువ్వు తలుపు నొద్ద నుంచి తడుతూ ఉన్నాడంట, కానీ తీయట్లా. ఈరోజు ఎలా ఆశీర్వాదాలు వస్తాయి, ఎలా దీవెనలు వస్తాయి, ఎలా అద్భుతాలు జరగాలి మన కుటుంబంలో, ఎలా మేలులు పొందుకోవాలి, ఎలా జీవితాలు మార్చబడాలి. ఆయన లేకుండా, ఆయన కార్యం చేయకుండా ఈయనేం చేశాడు? వెలుగెత్తి అరిచాడు. ఒకటే కనుక నేను ఆయన కనుక వదిలేస్తే, ఆయన కనుక వెళ్ళిపోతే నా జీవితం అదే స్థితి, 30 సంవత్సరాలు అదే స్థితి, ఇంకా తర్వాత అదే స్థితి, మరణించినా ఉపయోగం లేదు, ఇంకా నేను బ్రతికి వేస్ట్ అనుకున్నాడు. వెలుగెత్తి అరిచాడు. ఆశ కలిగాడు, వెలుగెత్తి అరిచాడు. ఈరోజు నీ కేక వెనక ఒక ఆశ దాగి ఉండాలి. ఏం ఆశ దాగి ఉంది? ఒకసారి నీ పిల్లల్ని చూస్తావా? ఒకసారి నీ భర్తను చూస్తావా? ఒకసారి నీ భార్యను చూస్తావా? వారి వైపు చూసి నువ్వేం చేయాలనుకుంటున్నావో, నువ్వేం పొందుకోవాలనుకుంటున్నావో దేవుని కొరకు కేక వేయాలి. నీ కొరకు దేవుని వేడుకోవాలి. కేక వేసేవాడిగా ఉండాలి. ఆ కేక వెలుగెత్తి అరిచేవాడిగా ఉండాలి. అంతేకాదు కానీ ఆశ కలిగి కేక వేయాలి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆశ కలిగి కేక వేస్తున్నారు? ఒక ఆశ పెట్టుకోవాలి. అరిచామంటే అరిచాం కాదు, ఒక ఆశ పెట్టుకోవాలి, ఒక కోరిక కలిగి ఉండాలి. నా జీవితంలో నాకు ఇది లోటు అయ్యా. ఆయన అన్నాడు, బాబు వాడిని తీసుకురండి. తీసుకొచ్చారు, మొత్తానికి తీసుకొచ్చారు. ఏం కావాలి నీకు? యేసయ్య కూడా అడుగుతాడు. అరే మనం ప్రార్థన చేస్తే ఉపయోగం ఉందా? మరి నీకేం కావాలి? నువ్వు అరిచావు కదా, నువ్వు ప్రార్థన చేసావు కదా, నీకు ఏం కావాలి? ఇది పాయింట్. ఏం కావాలి? నీ ఆశ ఏదైతే ఉందో, నువ్వు దేని కొరకైతే ఎలుగెత్తి అరుస్తున్నావో, దేని కొరకు ప్రార్థనకు వస్తున్నావో, చాలామందికి తెలియదు. ప్రార్థనకి ఎందుకు వస్తున్నామో తెలియదు. ఏదో వాడుకు చొప్పున ప్రార్థనకి వెళ్తున్నామండి. ప్రార్థనకు వాడుకు చొప్పున ప్రార్థనకి వెళ్ళటం కాదు. 4 జాతులు వస్తారు. వాక్యం వినే జాతి ఒకటి, ఆహారం కొరకు వచ్చే జాతి ఒకటి, విమర్శించే జాతి ఒకటి. అంతేకాదు కానీ ఇంకొక జాతి. ప్రియులు గమనించండి, ఇలా జాతులు వస్తారు. వాళ్ళలో నువ్వు ఏ జాతిలాగా ఉన్నావు? పోనీ ఎలాగైనా పర్లేదు, ఆశ కలిగి దేవుని సన్నిధికి రావాలి. ఏ ఆశ అయినా సరే. ఆయన అడుగుతాడు, ఏమిటి, ఏం కావాలనుకుంటున్నావు? చూడండి అన్నమాట. అంతటి యేసు నిలిచి వాని ఎత్తుకు తీసుకొని రమ్మనను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేనేమి నీకు చేయగోరుచున్నావు అని అడుగగా, వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను. ఏమిటి చెప్పండి? అనుకున్న ఆశ ఏమిటి? చిన్న ఆశ. ఏమిటా చిన్న ఆశ? చూపు. నా బ్రతుకంతా గుడ్డి జీవితం అయ్యా, నా బ్రతుకంతా అంధకారంలోనే బ్రతుకుతున్నాను, నాకు వెలుగును ప్రసాదించు. ఈరోజు కూడా చాలామంది అంధకారంలో బ్రతుకుతున్నామంతే. అందుకే నా జీవితంలో వెలుగును ప్రసాదించు. హైందవులు కూడా అంటారు, అస్తోమా జ్యోతి, చెప్పండి, సమతోమా జ్యోతిర్గమయ్య కదా. అనగా అసత్యంలో బ్రతుకుతున్నాం, చీకటిలో బ్రతుకుతున్నాం. మమ్మల్ని వెలుగులోనికి, సత్యంలోనికి మమ్మల్ని నడిపించు ప్రభువా. కాబట్టి ఈ గుడ్డివాడేం చేస్తున్నాడట? నన్ను వెలుగును ప్రసాదించు, నేను చీకటిలో బ్రతుకుతున్నా, వెలుగు ప్రసాదించు. దేహానికి ఏమిటి వెలుగు చెప్పండి? దేహానికి ఏమిటి వెలుగు? కన్ను. మన దేహానికి వెలుగు ఇచ్చేది కన్ను. ఆ కన్ను వెలిగించబడాలి. ఈరోజు చాలామంది కన్నులు వెలిగే ఉంటున్నాయి, కానీ ఆత్మీయమైనటువంటి కన్నులు వెలిగించబడటల్లా.
ఆ రోజు సేవకుడు వచ్చాడు. సేవకుడు యొక్క దాసుడు బయటకు వచ్చి చూసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడంట. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి, బోధకుడా, మనం ఈరోజు మనం అయిపోయాము, మనం చచ్చిపోతాము, భయంకరమైన పరిస్థితి మన చుట్టూ ఆవరించి ఉంది, ఈరోజు మన పని అయిపోయింది, ఒక్కసారి వచ్చి బయటకు చూడు అంటే సేవకుడు వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే చుట్టూ ఎవరున్నారు? గుర్రాలు, రథాలు, ఖడ్గాలు చుట్టూ చేరినాయి ఆ ఇంటి చుట్టూ. లోపల ఎవరున్నారు? సేవకుడు శిష్యుడు ఉన్నాడు. బయటకు వచ్చి చూసిన వాడెవడు? సేవకుడు. చూస్తే మొత్తం సేవకుడిని చంపడానికి వచ్చారు. గుర్రాలు, రథాలు, ఏది ఒక్కడిని, గుర్రాలు, రథాలు వేసుకొని ఒక పెద్ద సైన్యమే వచ్చింది సేవకుడిని చంపడానికి. అప్పుడు దైవ సేవకుడు అన్నాడు, ప్రభువా, వీని మనోనేత్రాలు తెరువుము, వీని మనోనేత్రాలు తెరువుము అన్నగా వెంటనే దేవుడు ఏం చేశాడట? వాని మనోనేత్రాలు తెరిచాడు. ఎవడి? సేవకుని, దాసుడివి. అప్పుడు వాడు చూడగా ఈ గుర్రముల వెనక, రథముల వెనక మరొక రథాలు కనిపిస్తున్నాయి, మరొక గుర్రాలు కనిపిస్తున్నాయి, మరొక ఖడ్గాలు కనిపిస్తున్నాయి. ఏమిటవి చెప్పండి? అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, అగ్ని కత్తులు అవి కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యపోయాడు ఆ దాసుడు. ఏమిటండి ఇది? దేవుడు మన చుట్టూ కంచె వేశాడు. ఎన్ని రథాలు వచ్చినా, ఎన్ని గుర్రాలు వచ్చినా, ఎన్ని ఖడ్గాలు వచ్చినా, ఏమి చేసినా సరే దేవుడు మన చుట్టూ ఒక కంచెను వేశాడు. దేవుడు మన చుట్టూ ఒక సైన్యాన్ని ఉంచాడు. ఆ సైన్యాన్ని దాటి ఈ సైన్యం మనం ఏమీ చేయలేదు. హల్లెలూయా. మనకు కనిపించేది కొంతనే, మనకు కనిపించినవి చాలా ఉన్నాయి. ఈ విషయం చాలా గుర్తుపెట్టుకోవాలి. మాట చెప్పి ముగిస్తాను. మనం పోరాడున్నది ఎవరితోనంట? మనుషులతో కాదు. కూర్చోండి, లేదా ఆడుకోండి, బయటికి వెళ్ళండి, కాసేపు అయిపోయింది. మనం పోరాడున్నది ఎవరితోనట? మనుష్యులతో కాదు. మనుష్యులతో పోరాడినా ఉపయోగం లేదు. అంధకార శక్తులతోనూ, దురాత్మ సమూహంతోనూ, లోకనాథుడితోనూ మనం పోరాడుతున్నామంట. బాగా గమనించండి. మనం పోరాడుతుంది ఎవరితో చెప్పండి? అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, లోకనాథుడు. వీళ్ళందరికంటే మించినవాడు లోకనాథుడు. ఎవరాడు? అపవాది. వాడితో మనం పోరాడుతుంది. మనం పోరాడాల్సింది వాడితో. ఈ మనుషులు ఎవరు చెప్పండి? అంటే పోయేవాళ్ళు కదా. ఈ మనుషుల్ని ఎలా పోల్చాడు? నీటి మీద బుడగలాగా, గడ్డి పువ్వులాగా, అలా ఆవిరికి వచ్చేటువంటి పోయేటువంటి ఆవిరిలాగా, ఇంకా గాలికి చెదరగొట్టు పొట్టులాగా చాలా ఉన్నాయి. చాలా సూక్ష్మమైనవి. ఎవరు? ఈ మనిషి. మరి పోరాడాల్సింది ఎవరితోనూ? దురాత్మ సమూహములతోనూ, అంధకార శక్తులతోనూ, లోకనాథుడితో పోరాడాలి. ఈ విషయం గమనించాలి. కనుక మనల్ని కంటే కూడా మన కొరకు ఎవరు పోరాడుతున్నారు? మన కొరకు ఒక సైన్యం పోరాడుతుంది. మన కొరకు ఒక వీరుడు పోరాడుతున్నారు. మనం బాగానే ఉన్నాం, బాగానే బస్సు ఎక్కి వెళ్తున్నాం, బాగానే స్కూటర్ వేసుకొని వెళ్తున్నాం, బాగానే బజార్కి వెళ్తున్నాం, మళ్ళీ తిరిగి వచ్చాం, బాగానే పనులన్నీ చేసుకుంటున్నాం. కాదు, ఓ యాక్సిడెంట్ ఆపడానికి ఒక సైన్యం అక్కడ కాచుకొని ఉంది, మార్గాన్ని చక్కబెడుతుంది. ఒక ప్రమాదాన్ని తప్పించడానికి, ఒక ప్రమాదం మరణమును తప్పించుట యెహోవా వశము. మరణాన్ని తప్పించుట యెహోవా వశం. కనుక ఒక ప్రమాదాన్ని తప్పించడానికి ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా? ఒక మిల్లీ సెకండ్, ఒక బస్సు గుద్దుకోవడానికి మిల్లీ సెకండ్ చాలు. ఒక వెహికల్ ఇంకొక దాన్ని కొట్టడానికి ఒక మిల్లీ సెకండ్ చాలు. ఈ సెకండ్స్ అన్నిటికోండి కాలచక్రాన్ని ఆయన తిప్పుతున్నాడు. ఓ సైన్యాన్ని ఆయన కావలి ఉంచాడు. నీ కొరకు, నా కొరకు పని చేయిస్తున్నాడు. కనుక గమనించాలి, నీ కొరకు ఒక సైన్యం పోరాడుతుంది. మరి నువ్వు దేనికోసం పోరాడుతున్నావు? దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఓ సేవకుడి కొరకు ఒక సైన్యం బయట సిద్ధంగా ఉంది.
మరి నీ కొరకు ఎవరు పోరాడాలి? దేవుడు నీ కొరకు పోరాడాలంటే నువ్వేం చేయాలి? దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నీకు ఇచ్చినటువంటి బాధ్యతని భూమి మీద సక్రమంగా జరిగే దానికి కృషి చేయాలి. నీకు భర్తగా బాధ్యత ఇచ్చాడా? భర్తగా మంచి పని చేయాలి. భారీగా బాధ్యత ఇచ్చాడా? భారీగా పని చేయాలి. బిడ్డలుగా తల్లిదండ్రులకి బాధ్యత కలిగి ఉన్నావా? మంచి బాధ్యత అంటే బిడ్డలుగా బాధ్యత. ఏ బాధ్యత ఇచ్చినా సరే, సేవకుడిగా బాధ్యత ఇచ్చాడు, సేవకుని బాధ్యత, పరిచారకుడిగా బాధ్యత, ఈ బాధ్యతలను నువ్వు నెరవేర్చాలి. అంతేకాదు కానీ దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. ఏం కావాలనుకున్నాడు? చూపు కావాలనుకున్నాడు. నువ్వు కూడా ఏం కావాలనుకోవాలి? నీకు ఏదైతే నీ జీవితంలో ఒక లోటు ఉందో, లోపం ఉందో, నీకు ఏదైతే అవసరం ఉందో, అవసరతను గట్టిగా బలంగా వెలిగెత్తారు, అడ్డు బండలన్నీ కూడా నీకు కనిపించకుండా పటాపంచులైపోతాయి. ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు. నీకు ఎదురుకున్నటువంటి బండ ఏదైతే ఉందో అడ్డుగా ఉంది, యేసయ్యకి నీకు మధ్య ఒక బండ అడ్డుగా ఉంది, అది ఆపుతుంది. నీ స్వరాన్ని ఆయన వినపడకుండా చేస్తుంది. ఆ బండ యేసు నామములో పోతుంది. ప్రార్థన చేయి, కేకలవి. అప్పుడు ఏం చేశాడు? అప్పుడు ఏం చేశాడట? ఈ అంత చూడండి 41:42 యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరచనని వానితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసింది? ఏం పని చేసింది ఇక్కడ? విశ్వాసము, ప్రార్థన, విశ్వాసము, ఇవి రెండు లేకుండా అద్భుతాన్ని చూడలేం. నీ ప్రార్థన ఎంతదై ఉండాలి? పెద్దగా ఉండాలి. నీ విశ్వాసం ఎంతగా ఉండాలి? చిన్న ఆవగించ చాలు, అద్భుతాలు చూస్తావు. ఏం జరిగింది ఇక్కడ? నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచింది. ఈరోజు ప్రియులారా గమనించండి, దేవుని మాట్లాడుతున్న నువ్వు నేను ఒకటి. దేవుడు గనక నీ ముందుకు వచ్చి నిలబడితే ఆయన గుర్తించేవాడుగా ఉండాలి, ఆయన గురించి తెలుసుకునేవాడుగా ఉండాలి. ఒకవేళ ఆయన దాటిపోతే మళ్ళీ తిరిగి రాడు. ఆయన కనుక దాటిపోతే మళ్ళీ తిరిగి రాడు. వచ్చిన అవకాశాన్ని చేజాగ్రత్తలారా పోగొట్టుకునేవాడు కాకుండా సద్వినియోగం చేసుకునేవాడుగా ఉండాలి. మనకున్న సమయం చాలా తక్కువ. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. అలా గాలికి కొట్టిపోయే ఆవిరి లాంటి వారిని, లేకపోతే పువ్వు లాంటి వారిని, గడ్డి పువ్వు లాంటి, లేకపోతే పొట్టు లాంటి వారిని, నీటి మీద బుడక లాంటి వారిని. మనం ఆవిరైపోయే వాళ్ళం వెంటనే. కాబట్టి మనకి ఎక్కువ సమయం లేదు, ఎక్కువ టైం లేదు. ఒక సేవకుడు చెప్తాడు, మనం బ్రతికితే ఎలా బ్రతకాలంటే, రేపు చచ్చిపోతాను అంటే ఎలా బ్రతుకుతాను చెప్పండి? రేపు చచ్చిపోతానంటే ఎలా బ్రతుకుతాం? ఎవరైనా చెప్తారా? రేపు కనుక నేను చచ్చిపోతున్నాను అంటే ఎలా బ్రతుకుతాను? నువ్వు కనుక చచ్చిపోతానంటే నేను చచ్చిపోతాను డాక్టర్ అంటాడు. ఇంకెనక 2 రోజులేనమ్మా, ఏం కావస్తే అవి పెట్టండి, ఎలా కావస్తే అలా ఆయన వండనివ్వండి అంటారా? చెప్పండి. ఆయన అంటాడు, బాగానే ఉంది. మనం ఏం చేస్తాం? ప్రతి సెకండ్ ఏం చేస్తాం? వినియోగించుకుంటాం. ఏది పడితే అది తింటాం. తర్వాత సంగతి ప్రతి నిమిషం మనకు ఉన్నటువంటి 24 గంటలు నువ్వు చచ్చిపోతావంటే ప్రతి సెకండ్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటాం, అంతే జాగ్రత్తగా మనం ఈ లోకంలో బ్రతకాలి. ఇది కృపాకాలము. దేవుడు కృపని నీకు అనుగ్రహించాడు. వినియోగించుకుందాం. తల వంచండి, ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీ కృప ఉందా? ఇంతవరకు నన్ను మమ్మల్ని కాపాడారు, మాతో మాట్లాడారని బట్టి కొంత తెలియజేసిన వాక్యం వృధాగా పునిక తమ హృదయాల్లో భద్రపరుచుకున్న వారుగా, వాక్యానుసారంగా జీవించే వారుగా, ఆ గుడ్డివాడు వెలుగెత్తి తెరిచాడు. జీవితాలు మాకు దయచేయమని, నీ కృపలో మమ్మల్ని బలపరచమని, నీ కృపా కనికరాన్ని మా మీద ఉంచమని, సమస్త మహిమ ఘనత మీకు కలిగినట్లు ఆశించమని యేసయ్య నామమున నడిచినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కనుక వచ్చాం కనుక దేవుని పిల్లలు కానుకలు పరిచయం చేద్దాం. ప్రభు సన్నిధిలో కానుకలు పట్టుకుందాం. అందరూ కూడా సన్నిధిలో ఉందాం. స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కానుకలు పరిచయం చేద్దాం. స్తోత్రాలు. ఒక నిమిషం. హల్లెలూయా, స్తోత్రాలు.
అమ్మారా తను ఒక రాని పాటలు ఎవరొకరు చెక్ చేయాలి సార్ కానుకలు ఒక పాట పాడుకుంటుండగా కానుకలు పరిచయం చేద్దాం. దేవుని సన్నిధులు. హల్లెలూయా, స్తోత్రాలు, ప్రైజులా, హల్లెలూయా, స్తుతి. పరిచయం చేసుకుందాం. స్తోత్రాలు, ప్రైజులా. కానుకలు పరిచయం చేస్తుండగా నేను మా వచ్చే పాడపడి దేవుడు కానుకలు పరిచయం స్తోత్రాలు. దమ్మా స్తోత్రాలు. కానుకలు పరిచయం చేస్తుండగా పాడుపడుతున్నాను. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు
బిడ్డలారా, మరి కూడికి ముందుకు వచ్చాం. చిన్న ప్రకటన చేద్దాం దేవుని బిడ్డలారా. మరి ప్రతి నెలలో మొదటి వారంగా మరి బాప్తిజం వేసుకున్న వాళ్ళు ప్రేమను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంతవరకు ఈ నెలగా పూర్తి అయిపోయింది. ఇక వచ్చే నెల అనగా అక్టోబర్ నెల ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు ఇక ఉంది. 3 నెలలు మరి అక్టోబర్ నెలలో ఎవరు చెప్పలేదు ఇంకెంతవరకు. 6వ తేదీ వస్తుంది అమ్మా, రేపు వచ్చే నెల 6వ తేదీ వస్తుంది కాబట్టి చెప్పలేదు. ఇంకా రేపు వారం, లాస్ట్ వారం వచ్చేది కన్నా అక్టోబర్ నెల కనుక ఒక వారమే మధ్యలో ఉంది కాబట్టి ఎవరైనా చేయాల్సిన వారు రేపు వారం లోపు చెప్పండి. ప్రేమ చేయాలనుకున్న వారు 6వ తేదీ. అలాగే నవంబరు కూచిపూడి మణిచంద్ర చేసిన వాగ్దానం చేశారు. తర్వాత డిసెంబర్ మాత్రం ఉంది. ఒకటి అక్టోబర్ నెల ఆగిపోయింది, డిసెంబర్ నెల చెప్పలేదు. ఎవరైనా పేరైన కలిగి చిత్తపడాలని మనం చేస్తున్నాం. ఇక ఈ నెలలో ఒక వారం ఉంది, 29వ తేదీ లాస్ట్ వారం. ఈ నెల అయిపోతుంది 22 ఈ రోజున 4. ఈ నెల 5 వారాలు వస్తాయి కనుక పొడిగించింది కనుక వచ్చే ఈ నెల రేపు లాస్ట్ వారం కనుక రేపు లాస్ట్ వారం లోపు ఎవరైనా చెప్పండి. లేని నెల 6వ తేదీ వచ్చే నెల అక్టోబర్, నవంబరు మరి వాగ్దానం డిసెంబర్ అని అక్టోబర్ నెల ఉంది. జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని. పరిశుద్ధుల తండ్రి, చక్కగా ఈ ఆదివారం అయినా 22 మాకు జరిపించావు. వీళ్ళందరూ సమకూర్చావు తండ్రి. కూడి వచ్చిన 10 విధించిన అయినా అయ్యా సంగమత ఐతుల ప్రేమ స్తోత్రాలు. అలాగే తండ్రి అయ్యా అయినా మాట్లాడితే అది చేసుకుని ఎవరైనా తండ్రి చెప్పిన వాక్యం నైనా మనం దీవించి బలపడి ప్రాంతం ఇచ్చిన వారి ప్రాణం చేస్తూ ఇచ్చిన సంగమంతా అయితే ప్రేమ సమనిచ్చినా సహప్రాణం చేస్తూ దినమటి చెడ్డ వ్యక్తి సమయం చదివి చేసుకొని జ్ఞానములను సహప్రాణం చేస్తూ ముఖ్యంగా అయ్యా తండ్రి రేపు వచ్చి అయ్యా తండ్రి ప్రభు మరి ఆదివారం అంచితపడి సహాయం ప్రాంచం మొదటి వారానికి 6వ తేదీ కూడా అక్టోబర్ నెలకు ప్రభా తండ్రి చిత్తపడి సహాయం ప్రాణం చేస్తూ అయ్యా బిడ్డిచ్చిన కాలుగు దించి 30 రోజులు ఆకాశపడి ధ్యానించమని ఉత్సాహం దేవుడి పని చనిచ్చిన 10 రూపాయలు దీవిని ఆశీర్వించమని సంగమ దీవించమని మా ప్రభుని ప్రేమ వేస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారు యేసు పరిశోధన సన్నిధికి వచ్చి బిడ్డకొని రావచ్చు సకల పరిశోధన నడిపించును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు మన అంతర సంవత్సరం ఆయన పరిశుద్ధ నామ సంచం. నా ప్రాణమా యెహోవాను సన్నిధి ఆయన చేసిన ప్రకారం దేనిని మనం యేసు రక్తం చిలువ రక్తం అపవాది కనంతన దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అందరూ ఉత్సాహంగా నవ్వుకుంటూ కలకలాడుతూ అయిపోయింది కాబట్టి ముగింపుగా ఉత్సాహంలో నుంచి ముఖాల్లో క్రాంతి రావాలి. స్తోత్ర. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా సత్యమైన సంతోషము, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నీది యేసు నా ప్రభునామ, నీది యేసు నా ప్రభునామ. హల్లెలూయా. అందరూ పొందాలి కేంద్ర దేవుడు దీవించాలి కదా. ఒకరికొకరు మీ కుటుంబాలు దీవించబడుగాక, మీ కుటుంబం ఆశించబడుగాక, సంతోష సమాధానం గాక అని హ్యాపీగా వెళ్దాం. మళ్ళీ తిరిగి వచ్చి ఆదివారం కలుసుకుంది. ఈలోపు మధ్య కూటాలు ఉండి శుక్రవారం మంగళ ప్రియులు అన్నీ ఉండి కాబట్టి వాళ్ళు కలుసుకుందాం. దేవుడు దీవించాల్సిగా హ్యాపీగా వెళ్దాం. సంతోషం. ప్రార్థన కలదండి. ప్రార్థన చేస్తూ ప్రార్థన కావాల్సండి. ప్రార్థన చేసుకున్న స్తోత్రాలు. వెంకయ్య గారికి బాగలేదు, మరి లక్ష్మీ అమ్మగారు వారు ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా చేయండి ప్రార్థన.